రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ కసరత్తులు కొనసాగిస్తోంది. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో కౌలు రైతులను గుర్తించడంపై సబ్ కమిటీ భేటీలో చర్చ జరగనుంది. ఇప్పటికే 10 ఎకరాల వరకు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలని రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి విడతలు వచ్చాయని అధికారులు తెలిపారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ కసరత్తులు కొనసాగిస్తుంది. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో కౌలు రైతులను గుర్తించడంపై సబ్ కమిటీ భేటీలో చర్చ జరగబోతోంది. ఇప్పటికే 10 ఎకరాల వరకు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలని రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే రైతు భరోసాకి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఆగస్టు 15 లోపల రైతు భరోసాకి సంబంధించి అన్ని కూడా ఖరారు చేస్తాం, రైతులకు అందరికీ కూడా అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అన్న అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే 2-3 అంశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకటి, రైతు భరోసాలో రైతులు మాత్రమే ఇవ్వాలా, కౌలు రైతులకు కూడా ఇవ్వాలా, అదేవిధంగా కట్ ఆఫ్ ఎకరాలు ఎంత పెట్టాలి అంటే 10 ఎకరాల 5 ఎకరాలన్న ఈ 3 అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసాను రైతులకు అందించేందుకు గాను కేబినెట్ సబ్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ మరి కొద్దిసేపట్లో భేటీ కాబోతుంది. ఈ సబ్ కమిటీకి సంబంధించి చూసుకుంటే కనుక విధి విధానాలు రూపొందించబోతున్నారు. ఏదైతే రైతులకు రుణమాఫీ చేయాలి, 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సబ్ కమిటీ ఈరోజు జరుగుతున్న భేటీలో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఏ విధంగా ఉండాలి, విధి విధానం రైతు భరోసాలో ఎట్లా ఉండాలి, అదేవిధంగా కౌలు రైతులకు ఏంది ప్రాతిపదికన తీసుకోవాలి అంటే మనం చూస్తాం కౌలు రైతులకు సంబంధించి అటు రైతులకు ఉంటుంది, అంటే భూ యజమానులు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి భరోసా ఇస్తున్నారో కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా కాకుండా రైతులకు కౌలు రైతులకు ఎలా ఇవ్వాలి భరోసా అనేది ఒక పాయింట్. అయితే రెండోది, ఇప్పుడు కూడా గత ప్రభుత్వం రైతు భరోసాను ఒక ఇన్ని ఎకరాల వరకు ఇవ్వాలని ఎక్కడ పెట్టుకోలేదు. కానీ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే రైతు సంఘాల నుంచి వచ్చిన కొన్ని విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. వాళ్ళు 10 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కానీ 10 ఎకరాలు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళంతా కూడా భూ యజమానుల కిందనే వస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అలా కాకుండా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అందరికీ రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా 5 ఎకరాల 10 ఎకరాల ఎలా ఇవ్వాలి, ఇస్తే ఎలా ఇవ్వాలి అని అన్నిటి కూడా పరిశీలన చేస్తుంది. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఆసామీలు ఉండకపోవచ్చు, వాళ్ళు కూడా మెట్ట నాగాని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి కానీ ఎలా ఉండాలి, విధి విధానాలు ఏ విధంగా రూపొందించాలి, రైతులకు కౌలు రైతులకు ఎలా ఇవ్వాలి అనే అంశాలన్నిటి మీద కూడా ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. ఈ భేటీలో నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఒక్క రోజులోనే నిర్ణయం ఉండకపోవచ్చు, బహుశా ఈ పలు దఫాలుగా ఈ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది. ఎందుకంటే ప్రజల నుంచి రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన
విధి విధానాలు కావచ్చు, అదేవిధంగా ఈ భరోసా వల్ల ఏవైతే నిధులు కేటాయిస్తారో నిధులు ఉన్నాయా లేవా, ఏ పాలలో ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది. అంతా కూడా ఒక రిపోర్ట్ నివేదిక రూపొందించి ఇది మరోసారి కేబినెట్ లో ప్రజెంట్ చేస్తారు. కేబినెట్ లో చూసిన తర్వాత దీంట్లో మరోసారి కేబినెట్ దీన్ని చర్చించి అప్పుడు విధి విధానాన్ని ఫైనల్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు జరగబోయే భేటీ కొద్దిగా కీలకమైనది మనం భావించాల్సి ఉంటుంది. రాజశేఖర్, రైట్ రైట్ అంటే సబ్ కమిటీ భేటీకి సంబంధించి ఏ శాఖల నుంచి అధికారులు పాల్గొంటున్నారు అనేది ఏమైనా అంటే బ్యాంకు సంబంధించి కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఏ శాఖల నుంచి అక్కడ పాల్గొంటున్నారు అధికారులు ఏమైనా మనకి సమాచారం ఉందా? ఖచ్చితంగా ఏదైతే రైతులకు సంబంధించింది కాబట్టి వ్యవసాయ శాఖ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి రుణాలు కావచ్చు, లేకపోతే నిధులు కేటాయించారు కాబట్టి రెవెన్యూ శాఖ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న రైతులు, కౌలు రైతులను గుర్తించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన గ్రామీణాభివృద్ధి శాఖ అందులో పార్టిసిపేట్ చేస్తుంది. సో వీళ్ళంతా కూడా కోఆర్డినేషన్ మీదనే ఫైనల్ ఏంటనేది ఒకటి బయటకు వస్తుంది. సో వీళ్ళంతా కూడా ఒక నివేదిక తయారు చేస్తారు. అధికారులందరూ కూడా ఈరోజు భేటీ కాబోతున్నారు. ముందుగా కేబినెట్ సబ్ కమిటీలో ఈ అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఫైనల్ ఏంటనేది చూడాలి. అంటే ఈ ఒక్క రోజులో మనకు రిజల్ట్ వస్తుందని కాదు, కానీ ఈ కేబినెట్ సబ్ కమిటీ పలు దఫాలుగా భేటీ అవుతుంది. భేటీ అయిన తర్వాత ప్రతి భేటీలోనూ కూడా ఒక్కొక్కటి అంశం తీసుకుంటారు. ఆ అంశాన్ని బట్టిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ కేబినెట్ లో సబ్మిట్ చేస్తారు. కేబినెట్ లో సబ్మిట్ చేసిన తర్వాత కేబినెట్ డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ విధి విధానం అనేది రూపొందించబడతాయి. రైట్ 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 థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.